మీ ఇద్దరి మధ్య ఉన్న దూరానికి కారణం ఏదైనా సరే మీ ఇద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నాది. సార్ ఆ విషయం వదిలేండి ప్లీజ్. రోజు రోజుకి సమస్య పెద్దదవుతోంది. ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చానమ్మా. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? ఇక్కడే ఉందా, వేరే ఊరు వెళ్ళిపోయిందా? అమెరికా వెళ్ళిపోయింది. రాజాతో విడిపోవటమే కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందంట. అందుకే తన గురించి మనం వెతికినా దొరకలేదు. మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి మనం చేసేదేముందిలే అమ్మా. ఇక అమ్మాయి గురించి మర్చిపో. విషయం తెలియక నువ్వెక్కడ అమ్మాయి గురించి వెతుకుతావోనని నీకు ఫోన్ చేశాను. ఇక అమ్మాయి గురించి మనకు అనవసరం. ఒకవేళ ఫోన్ చేసినా నువ్వేం పట్టించుకోవద్దమ్మా, సరేనా? అలాగే ఆంటీ. ఉంటానమ్మా. ఏమైందమ్మా? వాళ్ళ మంచితనం ముందు నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నానమ్మా. ఎవరి గురించమ్మా నువ్వు చెప్పేది? మాధవి. రాజా భార్యని వెతికి తీసుకురావాలని అంకుల్ ఆంటీ మన మీద పెట్టిన భారాన్ని ఒక్క మాటతో దించేసింది. నన్ను నేను ఎలా వెతుక్కోవాలో, వాళ్ళకేం సమాధానం చెప్పాలో అర్థం కాక పెద్దనాన్న నేను అల్లాడిపోతుంటే ఒక్క అబద్ధం చెప్పి మమ్మల్ని బయట పడేసిందమ్మా. ఏమని చెప్పిందమ్మా? రాజా భార్య తనకి స్నేహితురాలని, రాజా నుంచి విడిపోయాక మరొక అబ్బాయిని చేసుకుని విదేశాలకి వెళ్ళిపోయిందని చెప్పిందంట. మన సమస్యని తిరిగి రానంత దూరంగా పంపించేసిందమ్మా. నీ గురించి మాకన్నా మాధవే ఎక్కువ ఆలోచిస్తుందమ్మా. అందుకే మీ డాడీతో కూడా నీ గురించి చెప్పి బాధపడిందట. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక నేను వెళ్లి మాధవిని కలిశాను. మనల్ని ఈ బాధల్లోంచి బయటపడేస్తానని ఆ రోజే మాటిచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మాధవి గొప్ప మనసుకి ఇదో నిదర్శనం మాత్రమే. అలాంటి మాధవిని అర్థం చేసుకోకుండా తనను అవమానించాను, అనుమానించాను. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా మనకింత పెద్ద సహాయం చేసింది. లేని వాళ్ళకి సాయం చేయటమే తెలుసమ్మా. గాయం చేసినా క్షమించే అంత గొప్ప గుణం వాళ్లలోనే ఉంటుంది. అమ్మా, మాధవి రుణం తీర్చుకోవాలమ్మా. ఏం చేస్తే ఆ రుణం తీరుతుంది? గుండెల మీద కుంపటిని ఒక్క అబద్ధంతో ఆర్పేసింది. ఆ మంచి మనిషికి, తన మంచి మనసుకి మనం చేయగలిగే సాయం ఏముంటుంది? ఆ మంచిని మరో మంచితో కలపాలి. ఒకప్పుడు రాజా అంటే ప్రాణం తనకి. మా ప్రేమని గెలిపించడానికి తన ప్రేమని త్యాగం చేసింది. ఈ రోజుకి నా మీద అదే అభిమానం చూపిస్తుంది. అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేయగలిగితే చేసిన తప్పుని దిద్దుకున్నట్టుంటుంది. మాధవి రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఆ రోజు మాధవి త్యాగం చేసిందని ఈ రోజు నువ్వు త్యాగం చేస్తావా? మాధవి చేసిన దాన్ని త్యాగం అంటారమ్మా. నాది త్యాగం కాదు, చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం అంతే. నాకు తెలుసో తెలియకో నా జీవితంలో నష్టపరిచింది వాళ్ళిద్దరిని. అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అనుకుంటున్నాను.
పిచ్చి పట్టిందా నీకు? మాధవి కోసం నువ్వు త్యాగం చేయడం ఏంటి? తప్పేముందమ్మా? రాజు జీవితం నుంచి నేను దూరం చేస్తున్న సంతోషాన్ని మాధవి దగ్గర చేస్తుంది. ఏంటమ్మా దగ్గర చేసేది? దూరం కాలేనంత దగ్గరగా నువ్వు ఎప్పుడూ అయ్యావు. నువ్వు రాజాకి దూరం కావడాన్ని తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు ఈ నిర్ణయం ఏంటమ్మా? ఇది కరెక్ట్ కాదు చందు. ఇది కరెక్ట్ అమ్మా. రాజా నేను కలవడం అనేది జరగదు. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అందుకే మాధవి త్యాగం వృధా కాకూడదని తన త్యాగాన్ని తనకే తిరిగివ్వాలి అనుకుంటున్నాను. అలా చేసినా బాధపడేది నువ్వే చందు. నా వల్ల వాళ్ళిద్దరూ బాధపడ్డారు. వాళ్ళిద్దరి కోసం నేను బాధపడ్డంలో తప్పేం లేదమ్మా. ఆనందంగా ఉంది కదూ? నాకు పెళ్ళైంది, నా భార్య ఎటో వెళ్ళిపోయింది అని నరేంద్ర గారికి నమ్మదగ్గ కథనే చెప్పావు. ఆశ్చర్యపోకు. నువ్వు చెప్పిన కథనే యాజ్ ఇట్ ఈస్ గా నరేంద్ర గారు నాకు చెప్పారు. ఫీల్ అయ్యారు. మొత్తానికి చందు ప్రాబ్లం ని క్లియర్ చేశావు. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత నాకుందిగా. సరిదిద్దాల్సిన బాధ్యత నాలో సగం అయితేనే ఉంటుంది. చందు సంతోష్ల పెళ్లికి అడ్డు లేకుండా చేసి నన్ను ఒంటరివాడిని చేశావు. తోడు వెతుక్కుంటూ తను వెళ్ళినప్పుడు ఒంటరిగా నేనెందుకుండాలి? ప్రేమను చంపుకొని నువ్వెందుకుండాలి? పద, మనం పెళ్లి చేసుకుందాం. మళ్ళీ తాగొచ్చావా? ఆ రోజు తాగడిగాను, ఈ రోజు తాగకుండానే అడుగుతున్నాను. మనం పెళ్లి చేసుకోవడం ఏంటి రాజా? తప్పేముంది? ఒకప్పుడు నువ్వు కోరుకున్నదేగా. ప్రేమించావు, త్యాగానికి అర్థం తెలియని వాళ్ళ కోసం నీ ప్రేమని త్యాగం చేశావు. నేను నేను నిన్ను ప్రేమించడం ఏంటి రాజా? ఇంకా నువ్వు నటించాల్సిన అవసరం లేదు మాధవి, అంతా నాకు తెలుసు. నువ్వు ప్రేమించిన విషయం శంకర్కి తెలుసు అన్న సంగతి కూడా తెలుసు. మూర్తి గారి ద్వారా అన్ని తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. ఈ రోజు మన మధ్య ఏ అడ్డంకులు లేవు. చెప్పు, మనం పెళ్లి చేసుకుందామా? చెప్పు మాధవి. నీకు పెళ్ళయింది. కాలేదు అని వెళ్ళిపోయింది. అయ్యిందన్నది వాస్తవం కదా? అర్ధరాత్రి ఆవేశంలో జరిగిన తప్పది. మా పెళ్లికి చీకటి తప్ప ఎవ్వరూ సాక్షులు లేరు. తాళి బొట్టిచ్చిన అమ్మవారిని మర్చిపోతున్నావు. విగ్రహాల సాక్ష్యం చెల్లదు. మనస్సాక్షి ఉందిగా. మనసే వెళ్ళిపోయింది, సాక్ష్యం ఎక్కడ మిగిలింది? మనసే లేని మనిషిని పెళ్లి ఎలా చేసుకోమంటావు? నీ మనసులో నేనున్నానుగా. రాజా, ఆవేశంలో చందు మెళ్ళో తాళి కట్టావు. ఇప్పుడది పెళ్లి కాదంటున్నావు. చందు దూరం అయిందన్న ఆవేదనతో ఈరోజు నా మెళ్ళో తాళి కడతానంటున్నావు. రేపు మనది పెళ్లి కాదు అనవన్న నమ్మకం ఏంటి? ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదిది, ఆలోచించే తీసుకున్నాను. అయినా నేను చేసుకోను. ఏ చేసుకోను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. సెకండ్ హ్యాండ్ భర్తని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు.
మాధవి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చెప్పు మాధవి. ఆ, నేనే మాట్లాడుతున్నాను. ఆడపిల్లని కాబట్టి ఇలాగే మాట్లాడుతున్నాను. ఒకసారి పెళ్ళయిందని తెలిసి ఏ ఆడపిల్లైనా ఎలా చేసుకుంటుంది అనుకుంటున్నావు? అంటే నీ ఉద్దేశం? నిన్ను పెళ్లి చేసుకోలేను అంటున్నాను. తాళి కట్టడం తప్ప భార్యాభర్తలుగా మేము కలిసి ఉన్నామా? కలిసి తిరిగామా? అసలు మా పెళ్ళైన సంగతి ఎవరికైనా తెలుసా? నాకు తెలుసుగా, అది చాలు. సెకండ్ హ్యాండ్ భర్తని చేసుకోవాల్సిన కర్మ నాకైతే లేదు. తనకన్నా ముందే ప్రేమించావుగా. అది గతం. మా పెళ్లి గతంలో కలిసిపోయిందిగా. అలా అని నేను అనుకోలేను. నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకో. ఈ రోజు మన మధ్య ఏ అడ్డంకులు లేవు. చెప్పు, మనం పెళ్లి చేసుకుందామా? నీకు పెళ్ళయింది. అర్ధరాత్రి ఆవేశంలో జరిగిన తప్పది. మా పెళ్లికి చీకటి తప్ప ఎవ్వరూ సాక్షులు లేరు. మనస్సాక్షి ఉందిగా. మనసే వెళ్ళిపోయింది, సాక్ష్యం ఎక్కడ మిగిలింది? అయినా నేను చేసుకోను. చేసుకోను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఒకసారి పెళ్ళయిందని తెలిసి ఏ ఆడపిల్లైనా ఎలా చేసుకుంటుంది అనుకుంటున్నావు? సెకండ్ హ్యాండ్ భర్తని చేసుకోవాల్సిన కర్మ నాకైతే లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకో.
అమ్మ లేకుండా ఒంటరిగా బతుకుతున్న మిమ్మల్ని నేను కూడా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నాను. సారీ పెద్దనాన్న, మీ ఆశయాన్ని నేను పూర్తి చేయలేకపోయాను. ఇంకే రకంగానూ సహాయం చేయలేకపోతున్నాను. అమ్మా, మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించే నిన్ను దూరం చేసుకుంటున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. చందు, నువ్వు ఈ టైంలో? రావాలనిపించింది వచ్చాను, రావద్దంటే వెళ్ళిపోతాను. చచ్చా, నువ్వు రాకూడదని కాదు, రా లోపలికి. ఈ ఇంట్లో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. కాకపోతే అవి జ్ఞాపకాల్లాగే మిగిలిపోయాయి. ఏంటి చందు అలా అంటావు? ఇది నీ ఇల్లు, రా. నాది కాదని వెళ్ళిపోయాక నాదెలా అవుతుంది మాధవి? కాదనుకున్నా కాకుండా పోదు చందు. అరే, ఏంటి ఇక్కడ కూర్చున్నా? లోపలికి రా. నాకిక్కడే బాగుంది మాధవి. నువ్వు ఈ ఇంటి కోడలివి చందు. ఎక్కువ టైం లేదు,
జరిగిన విషయాల గురించి వదిలేద్దాం. టైం లేదంటే ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరంగా వెళ్తున్నాను. అందుకే చివరిసారిగా నీతో మాట్లాడాలని వచ్చాను. దూరం అంటే సంతోష్ వాళ్ళతో అమెరికా వెళ్ళిపోతున్నావా? అవును, నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఏ విషయం? రాజాని పెళ్లి చేసుకునే విషయం. అది జరగదు చందు. ఏ? నీ భర్తకి నేను భార్యని కావటం బాగోదు. నువ్వు ప్రేమించిన అతనికి నేను ప్రేయసిని కాలేదా? ఇది బాగున్నప్పుడు అదెందుకు బాగోదు? నా ప్రేమ నాలోనే ఉంది. నీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఆ పెళ్లికి అర్థం లేదు. 3 ముళ్ళు మెడలో పడ్డాక అర్థం లేదు అనటం అవివేకం. ఆవేశంలో వేసిన చిక్కుముళ్ళవి. అందుకే చిక్కుల్లో పడిపోయాం. చందు, నా మాట విను. ఎలా జరిగినా అది పెళ్ళే. రాజా నీ భర్తే. నువ్వు చేసేది గొప్ప త్యాగం అనుకుంటావేమో. నువ్వు రాజాని త్యాగం చేయడం లేదు, నీ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నావు. నిజమే మాధవి, ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను. నీ ప్రేమకు ఒకప్పుడు నేను అట్టయిపోయాను. ఈరోజు పెళ్లి చేసుకోవాలన్నా అడ్డుపడుతున్నాను. అందుకే అడ్డు లేకుండా పోతున్నాను. పోతున్నాను అంటున్నావు. ఎక్కడికి పోతున్నావు? చందు, చందు,